పఠించుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ లేఖనము. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయము చేయమని అడిగెను. అందుకు ఆయన, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, అద్వితీయుడా, అదృశ్యుడా, ఉన్నవాడవుగా అనువాడవుగా ప్రత్యక్షమయ్యి సమస్త మానవాళిని కాసి కాపాడుతూ ఉన్న దేవాది దేవుడైన తండ్రి, స్తోత్రాలు. నీవు వైద్యుడుగా అనేక మందిని బాగు చేశావు దేవ. అనేక మంది శ్రమలో ఉండగా సహాయము చేసిన దేవుడవు నీవు నరరూపిగా వచ్చినప్పుడు. అందుకనే మా దైవజనులు నిన్ను కొనియాడుతూ అన్నారు, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నీవు వైద్యుడవే. నరరూపముతో వచ్చినప్పుడు నీ యొద్దకు అనేక మంది రోగులు రాగా బాగు చేసిన వైద్యుడా, ఇదిగో నీ సన్నిధానంలో కూర్చుని ఉన్నాము, నీ వైపు చూస్తూ ఉన్నాము. నీ సహాయం కోరి వచ్చిన కనాను స్త్రీ యొక్క పరిస్థితిని చూసి ఎలా అయితే సహాయము చేశావో, నిన్ను నమ్మిన వారిని, నమ్మి అప్పుడే వచ్చిన వారిని, నీ కొరకు నీ సహాయం కొరకు వచ్చిన మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి సహాయము చేయమని వాక్యమై వచ్చి ఉన్నావు గనుక, నీ వాక్యమనే వెలుగులో మమ్మను నడిపించుచు ఉన్నావు గనుక, నీ వాక్యమే సత్యము గనుక, నీ వాక్యమును మేము చెవులార విని మనసారా ధ్యానించి అనుభవిస్తూ పరలోక రాజ్యము చేరే భాగ్యం మా అందరికీ దయచేయమని, నన్ను పూర్తిగా మీ వశపరుచుకొని నా నోటికి మీ మాటలను అందించి, వాక్యము నేననుకున్నట్టుగా కాక ఆత్మస్వరూపివైన నీవే నాకు నీ మాటలను అందించి వాటిని అందుకొని అందించగల ఆత్మస్థితి నాకు దయచేయమని యేసుక్రీస్తు వారి ఉన్నత నామమందు ప్రార్థించి బ్రతమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరిశుద్ధ లేఖనములో మనము చదివిన వారమై ఉన్నాము. మరి ఈ రోజున దేవుని యొక్క లేఖనములో ఈ మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ లేఖనము నుండి 28 వచనాల్లో ఒక స్త్రీ మనకి కనబడతా ఉన్నారు. ఈమె చెప్పాలి అంటే ధైర్యస్తురాలు అని చెప్పాలి. ఏముందంట ఈమెకి? ధైర్యం ఉంది అని చెప్పొచ్చు. ఇంకా ఏముంది ఈమెకి అంటే సహనం ఉంది అని చెప్పొచ్చు. ఏముందండి? మరి ఎంతమందిలో ఈ ధైర్యం ఉంది, ఎంతమందికి సహనం ఉంది? ఇంకా ఈమెకి ఏముందంటే ఓర్పు కూడా ఉంది. ఉందంటారా లేదంటారా? చదివినప్పుడే చాలా వరకు ఈమెని గురించి మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈమెలో ఇన్ని గుణాలు కలిగినటువంటి స్త్రీగా, ప్రభు యొద్దకు వచ్చినటువంటి స్త్రీగా చెప్పబడుతూ ఉంది. ఈ రోజున లోకముల్లో ఉన్నటువంటి మనమందరము కూడా క్రీస్తును కలిగి ఉన్నవారు మాత్రమే ఆయన వారు కారు. లోకస్తులందరూ కూడా తనవారే. అవునంటారు కాదంటారా? లోకములో ఉన్నవారందరూ కూడా తన జనాంగమే. లేకపోతే మరి ప్రియులరా, దైవజనులు రాస్తారు, నీ మతస్థులైనా ఏ మతస్థులైనా ఆయన మాట వింటేనంట ఏమిస్తాడంట? క్షేమమిస్తారు అని రాసిన వారై ఉన్నారు. ప్రియులరా, లోకములో ఉన్న వారందరూ కూడా దేవుని పిల్లలు అయి ఉన్నారు. దీనికి మొట్టమొదటి పురుషుడు ఆదాము గారు. ఆదాము నుండి వచ్చిన ఈ వంశావళి అంతా కూడా
భూమి మీద మనుగడ సాగిస్తున్న వారందరూ కూడా ఎవరి వారంట? దేవుని వారమే. అవునా కదండి? మనమందరము కూడా దేవుని పిల్లలము. అందుకని యోహాను సువార్తను మనము పరిశీలన చేసినప్పుడు మీకు వాక్యం బాగా అర్థం అవ్వాలంటే యోహాను సువార్త 10వ అధ్యాయములో వ్రాయబడినటువంటి మరి ఒక మాటను మనము చూడగలుగుతూ ఉంటాం. అక్కడ గొర్రెల కాపరి కనబడతారు, గొర్రెలు కనబడతా ఉన్నాయి. ఆ గొర్రెల యొక్క మేపే విధానము అంతా కూడా చెప్తూ యేసుప్రభు వారు ఒక మాట పలికిన వారై ఉన్నారు. మరి ప్రారంభము నుండి మనము చూసినప్పుడు ప్రియులరా, మరి ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలు మనము చూసినట్లయితే మరి నా దొడ్డివి కానీ వేరే గొర్రెలు కూడా నాకు కలవు అని వ్రాసిన వారై ఉన్నారు. ఏమిటంట? ప్రారంభ వచనములో గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకునివాడునై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించేవాడు ఎవరంట? గొర్రెల కాపరి. ద్వారాన్న ప్రవేశించేవారు ఎవరండి? గొర్రెల కాపరి. ఈ రోజున మనం ద్వారం గుండా ఏం చేస్తున్నాము? మన ద్వారం ఎవరు? ఏమండి? ఎవరండి? యేసుప్రభు వారు అంటే నేనే మార్గం అన్నారు. ద్వారము లేక మార్గము లేక చూడండి ప్రియులరా, మనము వెళ్ళడానికి సరైనటువంటి మరి అవగాహన చేసుకుంటే ఆయన మనకి ఏమై ఉన్నారంట? ద్వారమై ఉన్నారు. ఆ ద్వారం గుండా మనము దొంగసాటుగా వచ్చామా, దొరసాటుగా వచ్చామా? దొరసాటుగానే వచ్చాము. క్రీస్తును సొంత రక్షకునిగా ఏం చేశాము? అంగీకరించిన కారణాన దొంగతనముగా కాదు కానీ దొరతనంగానే దేవుని యొక్క సన్నిధానంలోనికి వచ్చిన వారమై ఉన్నాం. మరి మనలా రాని వారు కూడా దొంగచాటుగా వచ్చి ప్రభుని ఆరాధించేవారు కూడా లేకపోలేదు కదా? ఉన్నారా లేదా అండి? మరి కులానికి జడుసో మతానికి జడుసో చాలామంది రహస్యంగా ఉండి ప్రభుని ఆరాధించేవారు కూడా లేకపోలేదు సమాజంలో. ఏదేమైనప్పటికీ వారి గురించి కూడా ఆయన మాట్లాడుతూ అంటున్నారు కదా. మరి ప్రియులరా, బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు మనకి మరి ఆయన మాట్లాడినటువంటి మాటను చూసినట్లయితే ద్వారమున ప్రవేశించేవాడు గొర్రెల కాపరి, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. ద్వారపాలకుడు మనకేం తెరుస్తారు? ఇప్పుడు తలుపు తెరిచాడు, అందుకని మనము లోపలికి రాగలిగాం. గొర్రెలు అతని స్వరమును వినును. మనకందరికీ కూడా ఆయన స్వరము బాగా తెలుసు అంటారా లేదంటారా? యేసుప్రభు ఎవరో మీకు తెలుసును కాబట్టి యేసుప్రభు వారి గురించి, ఆయన చేసే ఉపకారములను గురించి, ఆయన చేసేటువంటి గొప్ప విషయాలను గురించి మనం అందరము కూడా ఇక్కడికి వచ్చిన వారమై ఉన్నాము. లేకపోతే ఊరికే వస్తామా? ఊరికే వస్తారా? రారు. టైం వేస్ట్ చేసుకొని ఊరికే రావాల్సినటువంటి పని మనకి లేదు. ఆయన మనలను కాపాడేటువంటి కాపరి కాబట్టే మనము ఆయన యొద్దకు వచ్చిన వారమై ఉన్నాము. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ప్రియులరా, ఇక్కడ అంటున్నాడు మరి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే గొర్రెలు అతని స్వరాన్ని వినును. గొర్రెలు అతని స్వరము వినును అని రాశారు. కాబట్టి మనందరికీ కూడా యేసు ప్రభు వారి యొక్క స్వరము బాగుగా తెలిసిన వారముగా, తెలుసుకునే వారముగా ఉండాలి. అతడు తన సొంత గొర్రెలనంట పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును అని రాశారు. ఏం చేశాడంట ఆయన? ఏమండి? వాటిని పేరు పెట్టి పిలుస్తారు. మరియమ్మ గారు వచ్చారా అని అంటారు ప్రభు. అప్పుడు మనం ఏం చేస్తాం? ప్రభువా నేను వచ్చాను. అవునా కదండి? ప్రభు పిల్లలం కనుక ఆయనకి అందరము కూడా బాగుగా తెలుసు. ఆయన పేరు పెట్టి మనల్ని ఏం చేస్తున్నారు? నీ ప్రక్కనున్న వారు నిన్ను గుర్తించకపోవచ్చు, నీ ఎదుటిన్న వారు నీ వచ్చావా లేదో పట్టించుకోకపోవచ్చు, కానీ ప్రభువారికి మనం అందరము కూడా లెక్కే. అవునంటారు కదంటారా? నేను ఎగ్గొట్టినా నన్ను ఎవరు పట్టించుకోరు అని నీవు అనుకుంటున్నావు, కానీ నువ్వెక్కడ ఉన్నా కూడా నీ పేరు పెట్టి నిన్ను ఏం చేస్తున్నాడు? ఆయన పిలుస్తూ ఉన్నారు. ఆయన తన సొంత గొర్రెలన్నింటినీ కూడా వెలుపలికి నడిపించినప్పుడల్లా కూడా వాటికి ముందుగా నడుస్తూ ఉన్నారంట. అయితే గొర్రెలు అతని స్వరమేగున గనుక అవి ఏం చేస్తున్నాయి? అతనిని వెంబడిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం ఎవరిని వెంబడిస్తున్నాం? ప్రభువుని వెంబడిస్తూ ఉన్నాం. అన్యుల స్వరము అవి ఎరుగవు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన వారమై ఉన్నాము. దేవుని స్వరం తప్ప ఇక అన్యుల స్వరం వాటికి తెలియదు.
మరి మనకి ఏమండి ఎటు పడితే అటు వెళ్ళిపోవడానికి వీల్లేదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. అన్యుల స్వరము వాటికి తెలియదు, అన్యుల్ని ఎవరిని కూడా అవి స్నేహించవు. కాబట్టి అన్యుల స్వరము అతనికి మరి వాటికి తెలియదు. కాబట్టి అవి ఎవరిని వెంబడిస్తున్నాయంట? ప్రభుని మాత్రమే వెంబడిస్తూ ఉన్నాయి. కాబట్టి మనము ప్రియులరా ప్రభుని వెంబడించే వారి యొక్క లెక్కలో మనం ఉన్నాము. ప్రభు కొరకు మరి దేవుని యొక్క సన్నిధానములో మనము కూర్చున్న వారమై ఉన్నాము. అయితే మరి దేవుని యొక్క సన్నిధిలో ఇప్పుడు మనము కనాను స్త్రీ యొద్దకు వచ్చినట్లయితే ఈ కనాను స్త్రీకి ఇక్కడున్న సబ్జెక్ట్కి ఏంటయ్యా మరి మరి ఈ యొక్క మరి సంబంధం ఉంది అని మనము ఆలోచన చేసినట్లయితే ఈ స్త్రీ అట యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎందుకు వచ్చింది అని మనము పరిశీలన చేసినప్పుడు ఈ కనాను స్త్రీ ఒకటి ప్రభు దగ్గరికి వేడుకోవడానికి వచ్చింది అనే సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఎక్కడి నుంచంట? యేసువారు తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళగా. ఏ ప్రాంతం వచ్చాడండి ఆయన? తూరు సీదోనుల ప్రాంతానికి ఆయన వచ్చిన వారై ఉన్నారు. మరి ఆ తూరు సీదోనుల ప్రాంతములోనికి యేసు ప్రభు వారు రాగానే ఎవరొచ్చారట? కనాను స్త్రీ వచ్చింది. ఈమె ప్రభుని వెంబడించే స్త్రీ అనుకుంటున్నారా? కాదు. అవునా కదండి? ప్రభువు యొక్క మాట లేక ప్రభుతో మరి గడిపేటువంటి స్త్రీ అనుకుంటున్నారా? కాదు. కాబట్టి ఈమెను గురించి యేసు ప్రభు వారు చాలా స్పష్టంగా తెలియజేసిన వారై ఉన్నారు. అందుకని ఈ వాక్యాన్ని మీకు చూపించాను. చూడండి ప్రియులరా, మనము ఆలోచన చేసినట్లయితే మరి 8వ వచనములో అంటాడు యోహాను సువార్తలో, గొర్రెపోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ కూడా దొంగలను దోసుకుని వారునై ఉన్నారు, గొర్రెలు వారి స్వరము వినలేదు, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటకు వచ్చుచు మేత మేయుచు ఉండును అని వ్రాశారు. ఏమై ఉన్నారటండి? ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించి ప్రభువా అని పిలుస్తారో వారందరికీ కూడా ఆయన ఏం చేస్తాడంట? రక్షణ ఇస్తారటండి. ఎవరినైనా కానీ ఫలానా అని లేదు. ఈ కులము, ఆ మతము, ఆ భేదం, ఎటువంటి భేదం కూడా ప్రభువులో లేదు. అందుకే దైవజనులు అన్నారు, ఏ మతస్థులైనా ఆఖరికి నీ మతస్థులు ఎవరైనా కానీ ప్రభువాని పిలిస్తే ఆయన ఏం చేస్తాడంట? క్షేమం ఇస్తారు. అలా ఏదో విని ప్రభు గురించి వినంట ఈ కనాను స్త్రీ దేవుని యొక్క మాటలు విని ఆ యొక్క సమయానికి ప్రభు ఉన్న సమయంలో ప్రభు ఉన్న ఆ ప్రాంతంలోనికి వచ్చిందంట. మనం బైబిల్ గ్రంథాన్ని చూసినట్లయితే మరి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము అంటుందండి. ఏమందండి? ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము. మీరు ఎప్పుడైనా ఈ ప్రార్థన చేశారా? ప్రభువా నన్ను కరుణింపు అని ఎప్పుడు వస్తుంది ఈ ప్రార్థన? శ్రమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, వ్యాధి వచ్చి చేరుకున్నప్పుడు. అలాంటప్పుడు ఏమంటాం? కరుణించి ప్రభువా, సహాయం చేయదేవా అని విలపిస్తూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం. ప్రభువా నువ్వు కాకపోతే నన్ను ఎవరు చూస్తారు అని అంటాం. ఈ స్త్రీ కూడా తనకి శ్రమ ఎలాంటి శ్రమ అంటే తన బిడ్డ యవ్వనస్తురాలు ఒక అమ్మాయి, ఆ అమ్మాయి కంట ఏం పట్టుకుందండి? దయ్యం పట్టుకుంది. అంతేనండి. నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసాను. తన కుమార్తెకి ఏం పట్టుకుందంట? దయ్యం పట్టుకుందంట. పెద్దవారిని పట్టుకుంటే అది వేరే సంగతి. ఏమండి, బహు చిన్న వయసులో పట్టుకుంటే అది వేరే సంగతి. ఏ స్కూల్కి వెళ్ళేటప్పుడు దయ్యం ఆవరించింది అనుకోండి, ఎంత వెటకారం చేస్తారు పిల్లలందరూ, స్నేహితులందరూ. అవునా కదా? ఒక యవనస్తురాల్ని అలా దయ్యం పట్టుకుని ఎక్కడ పడితే అక్కడ ఏదో ఒక విధంగా వింతగా ఆమె తన ప్రవర్తనలో మార్పులు వస్తూ ఉన్నాయని కొన్ని చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఎంత అపహాస్యం చేస్తారు అమ్మాయిని. దయ్యం పట్టుకుంటే మాటలా? దయ్యం ఏదైనా చేసేస్తూ ఉంటుంది. దయ్యం తనకిష్టమైనటువంటి కార్యాలన్నీ కూడా చేస్తూ ఉంటుంది. అలాంటి సందర్భములో తన బిడ్డ ఇలా అయిపోయింది ఏంటి అని చెప్పేసి ఎవరొచ్చారంట? తన బిడ్డను తీసుకొనంట యేసుప్రభు వారి యొక్క సన్నిధానంలోనికి వచ్చి ఆ తల్లి ఏడుస్తూ ఉంది, ప్రభువా నన్ను కరుణింపుము అని అంటుందండి. మరి ఇక్కడ కనాను స్త్రీ గురించి చెప్పుకోవాలి అని అంటే మొదటిగా ఆమె విన్నదంట. ఏం విన్నదండి? మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథములో ఏమి విన్నది అంటే మార్కు సువార్త 7వ అధ్యాయము
మార్కు సువార్తలో చూసినప్పుడు 7వ అధ్యాయము 25వ లేఖనాన్ని చూసినప్పుడు ప్రియులరా, అక్కడ ఆమె విన్నది అని రాశారు. ఏమి విన్నది? అపవిత్రాత్మ పట్టిన ఒక చిన్న కుమార్తె గల యొక్క స్త్రీ ఆయనను గూర్చి విని ఏం చేసిందండి? చాలామంది వాక్యాన్ని వినడానికి ఏయో సాకులు చెప్తా ఉంటారు, పాటలు పాడతారు, చాలా ఉజ్జీవంగా ఏవేవో చేస్తారు. కానీ వాక్యం వినేసరికి చాలామందికి ఏం చేస్తుంది? వాక్యం విననివ్వడు సాతాను కదండి. వాక్యం అంట వినిందంట ఈమె. దైవజనుడు దాదాసాయి గారు రాశారు, ప్రతి సోమవారము ప్రభు క్రీస్తు బోధలకు ప్రతి వ్యాధి చీకు పరిహారము ప్రతి వారు గొంటూరు బయట కానీలో స్వస్తిశాలను వెదకి చూసి వెళ్ళండి. ఈ పాటలో రాస్తారు దైవజనులు, ప్రతి వ్యాధి చిక్కు పరిహారం కావాలంటే పైన ఏమి రాశారు ఏమండి? ఏమని రాశారు? ప్రతి సోమవారము ప్రభు క్రీస్తు బోధలకు. అంతేనా అండి? వస్తే తైలం పోస్తే బాగైపోవడం కాదండి. అర్థమవుతుందా? వచ్చామండి తైలం పోసేయండి ప్రార్థన చేసేయండి అంటే బాగుపడిపోము. ఏం వినాలంట? వినుటతోనే విశ్వాసం కలుగుతుంది. వినకుండగా ఏదో చిన్న 2 ముక్కలు చదివేయండి అంటే ఎలా కుదురుతుందండి? అవునా? అర్థమవుతుందా? వినాలంట. దైవజనులు అన్నారు, వినుట విశ్వసించుట ఆజ్ఞకు విధేయులైండుట. వాక్యాన్ని ఏం చేయాలి? వినాలి. వాక్యాన్ని బాగా వినాలంట. వాక్యం వినుటతోనే మనలోనికి ఏమొస్తుందంటే విశ్వాసం అనేది వస్తుంది. దేవుడు చెప్పాడు, వాక్కు పంపి ఆయన రోగులను బాగు చేశారు. ఊరికే బాగు చేశారా? కాదు. వాక్కు వెళ్ళటతోనే ఆయన మాటలా మనలోనికి రావడంతోనే ఆ వాక్కు ద్వారా రోగులు ఏమవుతున్నారంట? స్వస్థపడుతున్నారు. అందుకని పెడచెవిని పెట్టమాకండి. దైవజనులు చక్కగా రాశారు, ఆలకించు చెవుల నీచేను దేవాది దేవుడు ఆలకించు శక్తినిచ్చెను ఆలకించు చెవుల నీచేను దేవాది దేవుడు ఆలకించు శక్తినిచ్చెను ఆలకించు తెలివి కలిగి అన్నియో పరీక్ష చేయో వాళ్ళు తెలిసి దైవ సత్యము బయలుపడును పూర్తిగాను పుణ్యకథలు ఆలకించండి దేశీయులారా పుణ్యకథలు ఆలకించండి. ఏ కథలండి ఇవి? ఏం పుణ్యం కలుగుతుంది? ప్రతి పాటకి ఒక పాట రాస్తే ఇంకొక పాటలో మర్మం కనబడతా ఉంది. ఎన్ని తిరిగినా పోవు పాపాలు, ఎంత ఏడ్చినా పోవు, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా పాపం పోదు. ఏం పుణ్యం అంట ఇది? ఆలకించితే చాలట. అన్నీ ఉన్న యేసును తెలుసుకుంటే చాలంట. అందుకని దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యముగా వినకూడదు. ఒక మాట విని తర్వాత కొద్ది సమయానికి మరి ఒక మాట వింటే జబ్బులు పోవు, శ్రమలు పోవు. కాబట్టి మనం వచ్చాము గనక ఏం చేయాలంట? యేసువారి మాట మన యొక్క చెవిలో బాగా నాటుకుపోయేలాగా వినాలి. చెవిలో ఉంటే సరిపోతుందా? అది మనసుకు తాకాల. అవునా కదండి? దేవుని యొక్క వాక్యం ఏమైందంట? 2 అంచుల గల ఖడ్గం. అది మనలోనికి ప్రవేశించిన తర్వాత మన మూలుగులు మన కీళ్ళు విభజించినంత మట్టుకు మనలో ప్రవేశించంట మనలో ఏం చేస్తుంది? కార్యం చేస్తుంది. కాబట్టి వినుట అనేది అస్సలు నిర్లక్ష్యంగా ఉండకూడదు. వినాలి. మొదటిగా ఈ స్త్రీకి ఏమొచ్చిందంట? విని లక్షణం ఉంది కాబట్టి యేసువారంట ఆ గ్రామంలోనికి వచ్చారంట అనే మాట బాగా విన్నదంట.
యేసు ప్రభువారి గురించి బాగా తెలుసుకుంది. మొదటిగా యేసు ప్రభువారు చాలామంది రోగులను బాగు చేస్తున్నారన్న విషయం చాలా పనిగట్టుకుని ఏం చేసిందంటే విన్నదంటండి. వినిన వెంటనే ఏం చేసింది? ఆగిపోయిందా? ఆగిపోలేదు. ఆమె ఏం చేసిందండి? వచ్చిందండి. ఎక్కడికి వచ్చింది? యేసువారు ఎక్కడున్నారా అని వెతకింది. ఇందాక పాడాం కదా మనం పాటలో కూడా, కాకాని తోటని ఏం చేయాలంట? వెతకి చూసి వెళ్ళండి అని అన్నారు. వెతకాలంటండి. ఆమె ఏం చేసింది? యేసువారు ఎక్కడున్నారు ఆ మందికనే వినిన వెంటనే ఆయన ఎక్కడున్నాడని వెతుక్కుంటూ ఎక్కడికి వచ్చిందండి? ప్రభు సన్నిధిలోనికి ఆమె వచ్చినట్లుగా చూడగలుగుతూ ఉన్నాం. ఈ 25వ వచన భాగంలోనే ఆ మాట మనము చూడగలుగుతూ ఉంటాం. ఎందుకనంటే ఆమె వెతికడం మాత్రమే కాక వచ్చిందంట. ప్రభు యొక్క సాన్నిధ్యంలోనికి ఆమె వచ్చింది. ఆ స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. వెంటనే వచ్చింది, ఇంకా ఆలస్యమేమీ లేదు. విన్న వెంటనే ఏం చేసిందంట? వాక్యం వినుటతోడనే యేసుప్రభు వారి రక్షకుడు, యేసుప్రభు వారి బోధకుడు మాత్రమే కాదు, ఆయన వైద్యుడు కూడా. ఆయన బాగు చేసేటువంటి వాడు. ఆయన దయ్యాలు పట్టిన వారిని కూడా ఏం చేస్తున్నాడు? ఆయన బాగు చేస్తున్నాడు అన్న వెంటనే ఆ మాట తీసుకుని ఆమె ఏం చేసిందంట? యేసువారి యొద్దకు ఆమె వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. మరి ఎంతమంది అలా వస్తూ ఉన్నారు? దైవజనులు కీర్తనలో రాశారు ఏమని? నన్ను దీవించి పంపు నరులకు నీ మేళ్ళు, పనిగట్టుకుని చెప్పి వస్తున్నది చాలు. పనిగట్టుకుని వచ్చావా? పని లేకొచ్చావా? ఏమ్మా, దీవెన కొరకు ఎలా రావాలంట? పనిగట్టుకుని రావాలంటండి. పని పాట లేక రాదు కాదు, మనం ఇక్కడికి వచ్చింది పని కట్టుకుని రావాలా. ఎవరి కొరకు? మన కొరకు మనమే పని కట్టుకుని రావాలి. అంతేగాని ఎప్పుడైపోద్దా, ఎప్పుడు వెళ్ళిపోదామా అంటే అది పని కట్టుకొచ్చిన లెక్క కాదు. ఏమో ఏ ప్రకారంగా వచ్చిన వాళ్ళు అవుతారంటే నామకార్థంగా ఏదో వచ్చాము ముఖం చూపించడానికి వెళ్ళిపోతాం అన్నట్టుగా వస్తే కార్యాలు జరగవు. ఈ స్త్రీ ప్రియులరా, ఈమె విషయములో యేసు ప్రభు వారు మాట్లాడిన మాట వింటే ఎంత విడ్డూరంగా మాట్లాడారో ఆ విషయాన్ని బైబిల్ గ్రంథం మనకి కనబడతా ఉంది. ఎంత విచిత్రంగా, ఎంత మరి గుండెలు బద్దలైపోయేంతగా ప్రభువారు మాట్లాడారో అయినా కూడా అన్ని తట్టుకుని ఆమె ఏం చేస్తుందండి? వినింది, వచ్చింది. ఇంకా ఏం చేసింది ఆమె అంటే మనం చూసినట్లయితే విన్నవించుకుంటుందండి. ఏం చేస్తుందంట? విన్నవించుకుంటుందంట. మత్తయి సువార్తలో మనం చూసాము 15వ అధ్యాయములో ఆమె ఏమని విన్నవించుకుంటుందంటే 23వ వచనములో, అందుకు ఆయన ఆమెతో ఒక మాట అయినా కూడా చెప్పలేదంట. అప్పుడు ఆయన శిష్యులు వచ్చారు. వాళ్ళు కూడా అన్నారు ఏమనంటే, మరి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయి అని అంటే ఆయన్ని వేడుకుంటే ఆయన అంటున్నాడు, చూడండి ప్రియులరా, ఆమె ఎందుకు వచ్చింది అని మనము ఆలోచన చేసినప్పుడంట ఆమె ప్రియులర సహాయం కొరకు వచ్చినట్లుగా 25వ వచనంలో చూస్తాం. ఏమనంటుందంటే, అయినా కూడా ఆమె వచ్చింది, ఆయనకు మ్రొక్కింది, ప్రభువా నాకు సహాయము చేయుము అని అంటుంది. కానీ పైన ఇంకా కొంత మరి సన్నివేశం జరిగింది. ఏంటి ఆ సన్నివేశం అంటే అందరు గుండెలు బద్దలయ్యేంత భయంకరమైన మాట అక్కడ వినపడతా ఉంది. మరి అందరూ చాలామంది యేసు ప్రభు వారి కొరకు బాగుపడాలని, లేకపోతే శ్రమ నుండి విడుదల పొందాలని, ఆయన మాటలు వినాలని, ఆయన ద్వారా ఏదో మేలు పొందుకోవాలని, ఆశీర్వదిస్తాడని, ఇలా రకరకాలుగా మరి సకల జనం అంతా కూడా ప్రభు దగ్గరికి వచ్చారు. కానీ ఈమె అందులో మరి పనిగట్టుకుని తన బిడ్డ కొరకు వస్తే యేసు ప్రభు వారు మరి ఎంత విడ్డూరంగా, ఎంత గుండెలు బద్దలు కొట్టేంత మాట అన్నారో ఇక్కడ సన్నివేశంలో మనం చూస్తాము. ఈయనకంటే ముందుగా శిష్యులైన వారు కూడా పలికేశారండి. ఏమండి, ఈయనకంటే ముందు ఎవరు చెప్పేశారు? శిష్యులు చెప్పేశారు. ఏమని అంటున్నారు వాళ్ళు అంటే, అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట కూడా పలకలేదంట. ఏమని ఆమెకి ఆకలి పెట్టిందంటే, ప్రభువా నా కుమార్తె దయ్యం పట్టుకుంది నాయనా, నా కుమార్తెని మీరేం చేయాలి? బాగు చేయండి బాబు అని ఆమె కాళ్ళ పడతా ఉంటే ఆయన ఒక్క మాట కూడా సమాధానము చెప్పలేదంట. ఒక్క మాటకు కూడా సమాధానము చెప్పలేదట అండి. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా,
నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. అలా నాతో మాట్లాడు బాబు, నన్నొక్కసారి పట్టించుకోవయ్యా, నన్నొక్కసారి జ్ఞాపకం చేసుకోవయ్యా, నా ఆర్తధ్వని ఆలకించవయ్యా అని కాళ్ళయ్య ఎలా పడితేనంట యేసు ప్రభువారట ఒక్క మాట కూడా జవాబు చెప్పలేదటండి. ఎలా ఉంటుంది చెప్పండి? మీ పోస్ట్లో మీరే ఉన్నారనుకుందాం, ఆ పోస్ట్లో ఒకసారి అమ్మగారు ప్రార్థన చేయండి అన్న తర్వాత ఏదో పనిలో పట్టించుకోలేదనుకోండి, ఎన్ని మాటలు అంటారు మీరు చెప్పండి? అందరినీ ఒకలా చూస్తారు, నన్ను ఒకలా చూస్తారు, వెంటనే వచ్చేస్తే మాటలు, అవునా కదా? మనందరం కూడా అలాంటి వాళ్ళమే. పిలిచానండి, ఫోన్ చేశామండి, పలకలేదండి, పిలిచామండి, మరి ఎన్నిసార్లు చెప్పామండి, మేమంటేనే రారండి అంటారు చాలామంది. ఆ కోవకు చెందిన వారి అందరూ కూడా. కానీ ఈ స్త్రీని చూస్తే అక్కడ ప్రభు ఒక్క మాట కూడా సమాధానం లేదట, ఒక్క మాట కూడా లేదంట. ఒక్క మాట కొరకు ఆమె విడిచిపెట్టకుండా ప్రభువు దగ్గరికి పడి ఆమె ఎంత గోజులాడిందో ఈ స్త్రీ గురించి. ఆమెకు అందుకే ధైర్యం ఉందని, ఓర్పు ఉందని, సహనం ఉందని ముందుగానే తెలియజేస్తున్నాను. ఒక్క మాట చెప్పకపోవడంతో ఆమె ఇంకా అలానే ఉంటే శిష్యులు వచ్చి అంటున్నారు కదా, మరి ఈమె మన వెంబడొచ్చి కేకలు వేస్తుంది కనుక ఈమెను పంపేసి. వాళ్ళు అసలు ఆర్డర్ ఇవ్వాలి కానీ ఆయన ఎంతకైనా తెగిస్తాడు, అవునా కదండి? 12 మంది అంటే అంత పిచ్చి ప్రభువారికి. ఈ 12 మందిలో ఈ శిష్యులు అంటున్నారు, ఎందుకయ్యా నీవు ఒక మాట చెప్పవు, ఆమెమో మన చుట్టూ తిరుగుతూ ఉంది, ఆ కేకలు ఇరిటేషన్ కలిగిస్తూ ఉంది, కాబట్టి ఎందుకో వచ్చిన గోల ఆమెను పంపించేసే అంటే యేసు ప్రభువారు ఏం చేస్తారు? ఇప్పుడు పంపిస్తారా లేదా? పంపించేసేస్తారు. ఎందుకనంటే వాళ్ళు ఆ కేకలు వినలేక అలా మాట్లాడేసరికి అప్పుడు ఆయన అంటున్నాడంట, చూడండి ప్రియులరా, వాళ్ళు వచ్చి అలా మాట్లాడేసరికి శిష్యులైన వారు ఆమె అలా చూస్తూ ఉండగా యేసు ప్రభు వారు అన్నారు, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదు అంటున్నారండి. ఎవరి యొద్దకు వచ్చారంట యేసు ప్రభు వారు? ఇశ్రాయేలు ఇంటి వారై. ఇశ్రాయేలు ఎవరు? ఇశ్రాయేలు ఎవరండి? ఇశ్రాయేలు ఇంటివారై నశించిపోతున్న గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు కూడా నేను రాలేదు అని అన్నారంటే ఇశ్రాయేలు ఎవరు? ఈ ఇశ్రాయేలు ఎక్కడి నుంచి వచ్చిన వారై ఉన్నారు అంటే చూడండి ప్రియులారా, మొట్టమొదటి నరుడైనటువంటి ఆదాములోండి వచ్చినటువంటి సంతానమే వీళ్ళందరూ కూడా. ఇశ్రాయేలీలు అనగా లేకపోతే ప్రియులరా మరి అన్య జనాంగమైన అందరం కూడా మొట్టమొదటి నరుడైనటువంటి ఆదాములోంటి వచ్చినటువంటి వంశావళియే. అయినా కూడా ఇక్కడ ఎవరి కొరకు వచ్చాను ప్రభు అంటున్నారంటే చూడండి ప్రియులరా, ఇశ్రాయేలు ఇంటి వారైన నశించిపోతున్న గొర్రెల యొద్దకు. ఇశ్రాయేలు అనగా యాకోబు యొక్క సంతానము. ఈ యాకోబు సంతానానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి ఆ ప్రత్యేకత అంటే అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు అన్నారు, అబ్రహామా నీ సంతానాన్ని ఇసుక రేణువులంతా విస్తరింపజేస్తాను అని అంటూ అబ్రహాముని ఎలా ఆశీర్వదించారంటే విశ్వాసులకు తండ్రి. అబ్రహాం ఎవరంట? విశ్వాసులకు తండ్రి. విశ్వాసులకు తండ్రి అనబడుతున్నటువంటి అబ్రహాము సంతానము లేక ఇశ్రాయేలీలు ఎవరైతే నశించిపోతున్నారో వారందరినీ వెదకి రక్షించడానికి ఆయన ఈ లోకములోనికి వచ్చానన్నట్లుగా మాట్లాడుతున్నారు. అయితే చూడండి ప్రియులరా, ఈ లేఖనం ఇలా ఉంటే లూకా సువార్తలో మనం చూస్తూ ఉంటాం. ఈ 19వ అధ్యాయము 10వ లేఖనములో నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. అర్థమైందండి? దేని కొరకు వచ్చాడంట? నశించిన దానిని వెదకి రక్షించుట కొరకు. ఇక్కడ ఇశ్రాయేలు ఉన్నారా? ఇశ్రాయేలు మాత్రమే ఉన్నారా? నశించిపోతున్న వాళ్ళంటే లోకములో ఉన్న అందరూ కూడా అని అర్థం, అంతే కదండి? యేసు ప్రభు వారు ఇశ్రాయేలు కొరకు మాత్రమే వచ్చారా? కాదు. కానీ ఇక్కడ ఆమె యొక్క ఓర్పును, ఆమె యొక్క సహనాన్ని, ఆమెలో ఉన్నటువంటి ఆ యొక్క ధైర్యాన్ని ప్రభు వారట పరీక్షిస్తూ ఉన్నారటండి. ఏం చేస్తున్నారండి?
పరీక్షిస్తా ఉన్నారు. ఆమెతో అంటున్నారు, ఇశ్రాయేలు ఇంటి వారై నశించిపోతున్న గొర్రెల యొద్దకు వచ్చాను కానీ ఏమన్నాడండి అక్కడ? మరి ఎవరి యొద్దకు నేను రాలేదు. మరి ఎందుకు రాశారు లూకాసు వార్తలో? నశించిన దానిని వెతికి రక్షించుట కొరకు వచ్చానని. ఇందులో మర్మం ఉంది. ఏంటి ఆ మర్మం? ఆమె అసలు నిలబడుతుందా లేదా? ఆమె తట్టుకుంటుందా లేదా? మనకి కూడా శ్రమలు వచ్చేటప్పుడు చాలామంది ఎందుకు వచ్చిన ప్రార్థన, ఎందుకు వచ్చిన దేవుడు, ఎందుకు వచ్చిన దేవాలయం మార్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. సహనం లేక, ధైర్యం లేక, ఓర్పు లేక, నిలబడలేక చాలామంది ఏం చేస్తారు చెప్పండి? ఇది కాకపోతే ఇంకొకటి, వీళ్ళు కాకపోతే ఇంకొకరు అని పరుగులెత్తే వాళ్ళు ఉంటారు. కానీ ఆమె ఏం చేస్తుందో తెలుసా? అక్కడిని అలానే నిలబడింది. ప్రభువారి మాటలు ఎలా ఉన్నాయంటే, నశించిన దానిని అనగా ఇశ్రాయేలు ఇంటి వారి నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు అని అంటే ఆమె అంటుంది కదా. అయినా ఆమె వచ్చి ఆయనకి ఏం చేస్తుందంటండి? మ్రొక్కి ఆయనకి ఏం చేస్తుందండి? మ్రొక్కుతోంది. ఒక్క మాట, మరి నీకు కాదమ్మా ఇది వేరే వాళ్ళకి అన్నారనుకోండి, ఇంకా అక్కడ ఎవరైనా ఉంటారా అండి? నాకు కాదంట, మనకు కాదంట అని ఇంకా గొర్రెల్ని ఏం చేస్తారు? చెడగొట్టేస్తారు. ఆయన మనలాంటోడికి కాదు సహాయం చేయడు మనకి అని చెప్పి వీళ్ళు చేయడేది కాకుండా తక్కిన వాళ్ళని కూడా ఏం చేస్తారు? చెడగొడతారు. కానీ ఈమె అలా కాకుండా ఏం చేస్తుంది చెప్పండి? అయినా కూడా వచ్చి ఆయనకు మ్రొక్కి ఆయనకి ఏం చేస్తుందంటండి? మ్రొక్కి అంటుంది, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను. అయినా కూడా అడుగుతుందండి, మాటికి అడుగుతుందండి, ప్రభువా నాకు సహాయము చేయము అని అడుగుతుంది. అందుకు ఆయన, ప్రియులారా చూద్దాం వాక్యములు, అందుకు ఆయన అంటున్నాడు, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా. ఎంతవరకు మీకు అర్థమైంది? ఎంతవరకు అర్థమైందండి? పిల్లల రొట్టె తీసుకొని, చూడండి ప్రియులరా, మరి మనం చాలా విలువైనటువంటి బలమైన పౌష్టికాహారం పిల్లల కొరకు సిద్ధం చేసినప్పుడు ఎవరైనా అడుక్కునే వాళ్ళు వచ్చారనుకోండి, ఏమండి అప్పుడు వేడివేడిగా వండుకున్న తర్వాత, అప్పుడు చక్కగా సిద్ధం చేసుకున్న తర్వాత మరి విందు ఆరగించడానికి సిద్ధంగా అవుతున్నప్పుడు ఎవరైనా ఒక అడుక్కున్న ఆయన అమ్మా దేహి అన్నారనుకోండి, ఈ చక్కని ఆహారము మరి వేడివేడిగా ఆహారము ఫస్ట్ తీసి ఆ వ్యక్తికి మనం పెట్టగలమా? పెడతామా అండి? నువ్వు చేసుకోండి, మీ అందరు మీరు మాట్లాడుకుందాం. పెట్టలేము. కారణం ఏంటి? అది మనకి సంబంధించిన మనం సిద్ధం చేసుకొని తయారు చేసుకున్నాం కనుక దాన్ని ఇంకొకరికి పెట్టము. కానీ ప్రభువారు అంటున్నారు, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదు అంటే ఆమె ఏమవ్వాలి? అసలు దీని యొక్క అర్థం ఏంటో తెలుసా? కొంతమందికి డైరెక్ట్గా చెప్పడం ఇష్టం ఉండదు, ఇండైరెక్ట్గా. ఇప్పుడు నేను సుందరమ్మని ఏదన్నా అనాలనుకున్నాను అనుకోండి, సుందరమ్మని అంటే తను ఏమైనా అంటదేమనుకొని మరి ప్రక్కనున్న ఆమెని నేను ఇలాగే అన్నదనుకోండి, అది ఏమవుతుంది? ఈమెను అనలేక ఆమెను అంటే ఈమెకు ఆల్రెడీ అర్థమవుతుంది. అర్థం కాదా అండి? మానవులం కదా, అర్థమవుతుంది. ఇక్కడ ప్రభు కూడా డైరెక్ట్గా చెప్పగా ఏమంటున్నారు? అమ్మా నా పిల్లల కొరకు నేను రొట్టెలు తెచ్చుకుంటే కుక్క పిల్లలాగా వచ్చి నువ్వు తినేద్దామనా అని అన్నారండి. అర్థమైందా? దేంతో పోల్చారంట యేసుప్రభుల వారు? కుక్కతో పోల్చారంట. కుక్కతో పోల్చినా కూడా ఈ అమ్మ ఎంత తట్టుకుందో చూడండి ప్రియులరా. అయినా కూడా అంటుంది ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్తుందండి. ఏం తింటాయి? కుక్క పిల్లలకు కూడా ఏముంటుంది? ఒక ఆశ ఉంటుంది కదా. నీ పిల్లలు తినేసిన తర్వాతే, ఆ పిల్లలు తృప్తి పడిన తర్వాతే కొద్దో గొప్ప మిగులుతుంది కదా, అదైనా విసిరేస్తావు కదా అని చెప్పేసి నేను ఇక్కడ నిలబడ్డాను ప్రభువా అంటుందండి. ఎంత గొప్ప మాట, ఎంత సహనం, ఎంత ఓర్పు, ఎంత మరి ఆమెకి ఆ గుణం కలిగినటువంటి స్త్రీగా నిలబడింది. ఎంత తాలిమి అండి ఆమెకి. అందుకనే చూడండి ప్రియులారా, ఆమె ఏం చేస్తుందనంటే విన్నవించుకుంటుందంట. అయినా ప్రభువా పర్వాలేదు, కానీ నన్నొక్కసారి జ్ఞాపకము చేసుకో ప్రభువా అంటుందండి. దేవుని సాన్నిధ్యములోనికి వచ్చిన వారులారా, మీ శ్రమ ఏదైనా, మీ వ్యాధి ఏమైనా, మీ బాధ ఏమైనా, మీకున్న ఇబ్బంది ఏమైనప్పటికీ కూడా ప్రభువు దగ్గర మనం ఏం చేయాలంట? విన్నవించుకోవాలంట.
నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరమిస్తాను అని అంటున్నాడు. నరుడు కాదండి, మాట తప్పేవాడు కాడు ఆయన, అబద్ధమాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయనకి విన్నవించుకోవాలటండి. విన్నవించుకుంటుంది ఈ స్త్రీ. అలాగునే విడవకుండుట కనబడతా ఉంది ఇక్కడ. విన్నవించుకోవడమే కాదు కానీ విడవడం లేదట అస్సలు. ఎవరిని విడవడం లేదు? ప్రభుని విడవడం లేదు. ఏమైనా నువ్వు అనాలి, నేను పడాలి, అది కరెక్టు. ఎందుకంటే నాకు ఆ మాట తగును. నువ్వంటే నాకేం పోయింది, కానీ నాకేం కావాలి? స్వస్థత కావాలి. చాలామంది అంటారు ఒళ్ళు సిల్లడిపోతుందా అంటారు. మాటలకి ఒళ్ళేం సిల్లడిపోదులే అంటారు. కానీ చాలామంది ఏం చేస్తారు, ఆ మాటని గుచ్చి దాన్ని భూతద్దంలో పెట్టి చూస్తూ ఉన్న వాళ్ళకి అది ఎలా కనబడుతుంది? పెద్దదిగా కనబడుతుంది. చాలామంది దాన్ని ఏం చేస్తారు, నన్ను అనకపోతే ఇంకెవరిని అంటారు అనుకుంటారు. ఆ స్త్రీ అంట యేసుప్రభు వారి యొక్క మాటనట తన హృదయంలో నొచ్చుకున్నా కూడా ఏం చేసింది? దాన్ని యాక్సెప్ట్ చేసింది. అవును ప్రభువా, నిజమే ప్రభువా, నేను కుక్క లాంటి దాన్నే ప్రభువా, నా బిడ్డ కూడా కుక్క పిల్లే ప్రభువా. అయితే ఏం పోయిందంట? నీ పిల్లలకు పెట్టిన తర్వాతనే, ఇశ్రాయేలును చూసిన తర్వాతనైనా నీవు నన్ను చూడక మానవు. కాబట్టి నా సమస్య ఇది, నా సమస్యకు పరిష్కారం నీవే, నీవే నా దేవుడవు, నీవే నా యొక్క శ్రమను మరి విడుదల చేసేటువంటి దేవుడు అని విన్నవించుకోవడం మాత్రమే కాక ప్రభుని విడిచిపెట్టలేదట. మరి ఎంతమంది విడిచిపెట్టి వెళ్ళిపోతామన్నారో చూడండి. ఇప్పుడు ఇలా ఆలోచన చేసుకుందాం. ఒక అడుగు మరి ఆలోచించకపోతే అనార్థాలకు గురవుతారు చాలామంది. ఆలస్యం అయితే చాలామంది మాటలు అపార్థం చేసుకుని ఏం చేస్తారంటే మరి వెళ్ళిపోతూ ఉంటారు. అర్థం చేసుకుని ఆలోచించాలట. ఏది ఏమైనప్పటికీ ప్రభు వైపు చూస్తే ప్రభు అన్నింటికీ కూడా సహాయం చేస్తారు. ఈమె విడవలేదంట, కానీ విధేయత చూపించిందంటండి. ఏం చూపించిందంట? విధేయత చూపించింది. 26వ వచనములో ఎంత విధేయత అంటే 27వ వచనములో నిజమే ప్రభువా అంటుందండి. ఏది నిజం? నీవన్న మాట నిజం, నీవేదంటే అదే నిజం. ఎందుకంటే నీవు సర్వాన్ని కూడా కలుగు చేసావు. నీవు అన్నాలి, నువ్వు నన్ను కలుగు చేసిన వాడవు, నీవు ఒక మాట అంటావు, నేను పడతాను. అయినా కూడా నాకేం కావాలి? స్వస్థత కావాలి. విధేయత చూపిస్తూ ఉంది, విశ్వాసం ఉంచిందటండి. ఏమని విశ్వాసం అండి? బాగవుతుంది నా బిడ్డ. ఎంతోమందిని సంప్రదించాను కానీ ఎక్కడ ఎవ్వరు ఏమి చేయలేదు, కానీ నీవు సెలవిస్తావు నా బిడ్డ ఏమవుతుంది? స్వస్థపడుతుందనే గొప్ప విశ్వాసము గురి నిలిపింది. అందుకనే ప్రియులరా, ఆ విశ్వాసంతోనే ఏమైపోయిందంట? తన బిడ్డకి స్వస్థత వచ్చినట్లుగా చూడగలుగుతూ ఉంటాం. విశ్వాసము లేని విసుగుదల సమాయాన విశ్వాసమిమ్మని వేడుకొనుము. విశ్వామంతటినిగా వించినాని తండ్రి విశ్వాసంబునుగా వింపాలేడా. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 16వ లేఖనములో వ్రాయబడ్డ మాట, ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. ఇప్పుడు రకరకాలుగా లేక మరి దేవుని పిల్లలుగా కొంతమంది, లోకానుసారులుగా కొంతమంది, ఎందరో లోకానికి ఆహుతైపోయినా రేపు మంద ఒక్కటవుతుందంట. మరి పిల్లల కాపరి ఒక్కరవుతారంట. అందరి రక్షకుడు ఎవరవుతారు? యేసు ప్రభు వారు అవుతారు. కాబట్టి లోకరక్షకుడైన క్రీస్తు వారికి అందరము కూడా కావాలి. ఫలానా వాళ్ళే కావాలి, ఫలానా వాళ్ళకి మాత్రమే ఆయన పలుకుతాడు అనడానికి ఏమీ లేదు. ఆయన స్వరం మనం గుర్తిరిగితే, మనల్ని పేరు పెట్టి ఆయన పిలిచినప్పుడు మనం వినిపించుకుంటే, ఆయన వాక్యాన్ని మనం వినిపించుకుని పట్టించుకుని ఆయన కొరకు మనం వచ్చి ఉంటే, మనం ఎప్పుడు పిలిచినా ఆయన ఖచ్చితంగా పలుకుతారు. అందుకే అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకండి మీకు దొరుకును, తట్టండి మీకు తీయబడునని వాక్యములో సెలవిచ్చినట్లుగా దేవుడు ఎవ్వరి మొరైనా కూడా ఏం చేస్తాడు? ఆయన ఆలకించే దేవుడై ఉన్నాడు. మనలో తారతమ్యతలు ఉంటాయి, భేదాభిప్రాయాలు ఉంటాయి, కానీ ప్రభువుకి అవేవి కూడా లేవు. అందరికీ ఆయన రక్షకుడు, అందరికీ ఉపకారిగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఉపకారము కొరకు ఆమె ఏం చేసిందంటే తన బిడ్డను ఎత్తుకొని వచ్చింది. అందుకని ఆమె తన దొడ్డిలోకి మరి తనది కాకపోయినప్పటికీ కూడా ఆయనకి సంబంధించిన వ్యక్తిగానే ఆమె అడిగి ఆయన ద్వారా ఏం పొందుకుందంట? స్వస్థత
తన కుమార్తెకి విడుదల పొందుకుంది, విజయాన్ని కూడా ఆమె సాధించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఏంటా విజయము అంటే యేసుప్రభు వారు మాట్లాడిన మాట ఎంత గొప్పదో చూడండి ప్రియులరా. మరి ఆమెను గురించి ఆయన అంటున్నాడు 28వ వచనములో, అందుకే అమ్మా నీ విశ్వాసము గొప్పది. అంటే ఇప్పుడు దాని యొక్క అర్థం మనకు అర్థమవుతుంది ఏంటి అని అంటే ఆయన పరీక్షించారు, అంతే కదండి. ఆయన ఏం పెట్టాడు, పరీక్షిస్తూ ఉన్నారు. ఆమెస్సులు నిలబడుతుందా లేదా, ఆమె నా కొరకు వేచి ఉంటుందా లేదా, ఆమె నాదిగా ఉంటుందా లేక బయటికి వెళ్ళిపోతుందా అని పరీక్షించగా ఆ పరీక్షలో ఈమె ఏం చేసిందంట, విజయాన్ని సాధించింది, 100కి 100 మార్కులు సంపాదించుకుంది. ఆమెను గురించి ప్రభువారు అంటున్నారు, అమ్మా నీ విశ్వాసం ఎంత గొప్పది. ఎన్ని మార్కులు పడ్డాయి చెప్పండి, 100కి 100 మార్కులు సంపాదించేసుకుంది. మరి ప్రియులారా పరీక్ష పెట్టగా ఓడిపోతున్నారా గెలుస్తూ ఉన్నారా ఆలోచన చేసుకుందాం. నిలబడితే వీరులమవుతాం, తాలిమి కలిగి ఉంటే, ఓర్పు సహనం ధైర్యం మనకి ఉంటే అన్నింటిలో కూడా జయమే కానీ తప్ప అపజయం అన్నది ఉండదు. దైవజనులు రాశారు, అన్నింటిలో జయమగును అపజయం కూడా జయముగా మార్చబడినట్టు. జయం అనున్నదే కానీ తప్ప అపజయం అనున్నది విశ్వాసికి లేదు, ఉండనే ఉండదు. కాబట్టి ప్రియులరా అన్నింటినీ కూడా దేవుని బట్టి మనము జయించగలము, మరి పొందుకోగలము. అప్పుడు ఆయన అంటున్నాడు, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని అంటే ఆ గడియలో ఆమెకి ఏమొచ్చిందంటే తన కుమార్తెకి స్వస్థత వచ్చింది. మాటే కదండి. అందుకని మాటకి చాలా ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఏమైనా మంత్రం వేశాడా, ఏమైనా పూసాడా, శరీరం ఏమైనా ముట్టుకున్నాడా, ఏదైనా రాసినట్టుగా ఏమైనా ఉందా, ఏం లేదు. అలా చూడండి, అమ్మా నీ విశ్వాసం ఎంత గొప్పది, నీవు కోరినట్టే అవునుగాక అని ఆమెతో చెప్తేనే ఆ మాట ఆమెలోనికి వెళ్ళి ఆ గడియలోనే ఆమెకి ఏమొచ్చిందంట, ఇప్పుడు ఏం చేయాలి, చెవులు ఎవరికి ఇవ్వాలి, దేవుని వాక్యానికి ఇవ్వాలి. అంతేగాని తప్ప ఏదో చేసేస్తే కుదరదు. పనిగట్టుకుని వచ్చాం కనుక ఈ మాటల మీద ఏముండాలంట, శ్రద్ధ ఉండాలట. వాక్కు పంపి దేవుడు రోగులను బాగు చేస్తారు. రోగులను బాగు చేయడమే కాదు, మన శ్రమలను మన పరిస్థితులను కూడా మార్చగలడు, ఏదైనా చేయగల సమర్థుడు. అందుకని వాక్యానికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తే వాక్యమే మనలను సరిచేస్తుంది, బలపరుస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది, శక్తివంతులుగా మారుస్తుంది. అట్టి విధముగా మనము కూడా తాలిమి కలిగిన వారముగా, ధైర్యం కలిగిన వారముగా, లేక ఓర్పు సహనము మరి కలిగిన వారముగా దేవునిలో నడుస్తూ దేవుని ద్వారా జీవించి ఆయన కొరకు సిద్ధపడి ఆయనతో నిత్యం ఉండే ధన్యత దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. మేఘానుడిగా మా మధ్యకొచ్చిన తండ్రి స్తోత్రాలు. మాతో మాట్లాడిన వాడానికి నమస్కారములు. దేవా నీ వాక్యం మా హృదయములో మా అంతరంగంలో పదలం చేసుకునే భాగ్యం మాకు దయచేయమని, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేసి నీ వాక్యమును ప్రభువా మా హృదయములోనికి ప్రవేశించినంతగా మీరు మాతో మాట్లాడారని నమ్ముతూ ఉన్నాము కనుక నీ మాటల ద్వారా మాకు స్వస్థత, మీ మాటల ద్వారా మాకు నాయన జయము అనుగ్రహింపచేసి కనాను స్త్రీకి చేసిన గొప్ప కార్యమును మేము తలంచుకుని ఉండగా మా జీవితంలో ఎన్నో రకరకాలైన పరిస్థితులు ఉన్నప్పటికీ నీ ప్రభువా మేము నిన్నే చేరుకుని ప్రతి దినము నీ వైపు చూస్తూ ఉండగా ప్రతి బిడ్డ యొక్క మొరాలకించి అంగీకరించి ప్రతిఫలం కలిగించమని వాక్య భూమి మీదికి దిగి వచ్చిన యేసుక్రీస్తు వారి నామమందు మాట్లాడిన క్రీస్తు వారి నామమందు ప్రార్థించి బ్రతమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరణాత.